నమస్తే. ఎప్పుడు మాట్లాడినా తమ్ముడు అనే మాటలతో మాట్లాడుతుంటివి అన్న. ఈరోజు ఎందుకని అట్లా మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడుతానంటే నువ్వు ఏమప్పా దేవుని నమ్మిన వ్యక్తి కాదు, విశ్వాసాలను పాడు చేసే వ్యక్తిగా కనబడ్డావు. అన్న నువ్వు ఎప్పుడు మాట్లాడితే కూడా తమ్ముడు అని నన్ను మాట్లాడుతుంది. ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాము. నేను ఎప్పుడు మీ వీడియోలు చూస్తుంటాను. మీ వీడియోల గురించి నేను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. అనలేదంటే నన్ను అంటావేమో అను. లే, తప్పుంటే అనను నన్ను అను. అనను అనను కానీ నేను నీ కాదు మాటల్లో దేవుని మార్పు వచ్చింది కదా అన్న నీకు తమ్ముడు అట్లా. తమ్ముడు ఉమ్, నేనేమంటున్నా అంటే ఉమ్, నీవు నమ్మిన దేవుడు ఎవరో కానీ నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు చెప్పు తప్పు కాదు. ఉమ్, నేను నమ్మిన దేవుని గురించి నేను గొప్పగా చెప్పుకోవడం తప్పు కాదు. కాకపోతే ఉమ్, కొందరి నమ్మకాలను విశ్వాసాలను భంగపరిస్తే చివరికి మానవ జాతి ఏమైపోతుందంటే ఓహో దేవుని యొక్క స్థితిగతులు భక్తుల యొక్క స్థితిగతులు ఇంతేనా అవు, అనేటట్లుగా చులకనగా చేసుకొని ఉమ్, ఇంకా విపరీతమైన మర్డర్లు మానభంగాలు హత్యలకు పాల్పడతారు. అవు అన్న. ఒకవేళ సత్యము లేదని నీకు తెలిసిందనుకో ఉమ్, ఎవరు వెళ్ళొద్దు. మంచిగా తిను త్రాగు ఎంజాయ్ చేసుకో. ఉమ్. ఒకరి జీవితాన్ని పాడు చేసే విధంగా మన మాట గాని మన ప్రవర్తన తీరు గాని ఉండకూడదని నేను అంటానంతే. అంటే మంచి మాట అన్న, అది మంచిదే. కానీ ఇట్లా బాధ్యత గురించి కూడా ఆలోచన చేయాలి కదా. ఏం బాధ్యత చెప్పు? మోసే గారు ఏమన్నా మన జీవితాలను పాడు చేసినారా? పాడు చేసిండే కదన్నా. మన జీవితాలు కాదు ఎన్నో ఎన్నో లక్షల మంది ప్రాణాలు అడవిల్ని అన్యాయంగా చనిపోయిండ్రు కదన్న వాళ్ళు. ఎన్నో లక్షల మంది ఎన్నో లక్షల మంది అడవులనే చనిపోయారు కదన్నా, అటుగాక ఇటుగాక. అవును, ఎందుకు చనిపోయినారు చెప్పు? నువ్వు న్యాయాన్ని ప్రేమించే విధంగా నువ్వు ఉండాలన్నా. బైబిల్ తరపునే కూడా మాట్లాడరాదు. బైబిల్ తరపు నేను మాట్లాడను, మీ తరపు నుంచే మాట్లాడతాను. ఎందుకు చనిపోయారు చెప్పు? నాకు తెలిసిన మటుకు నేను చెప్తా అన్నా. నాకు తెలిసినంత మటుకు నేను చెప్తా. వాళ్ళు ఆకలైంది అన్నారన్నా. ఆకలైంది ఆకలైంది అన్నం పెట్టు అంటనంటే ఈయన పాములతో కరిపించిండన్న. మాట చెప్తానంటావా? చెప్పన్నా. పాములతో ఎందుకు కనిపిస్తున్నాడు, ఏం కథ? ఆ రెఫరెన్స్ చూసుకో నాకు. నేను చెప్తానా. వచనం మాత్రమే కాదు, ఆ వచనం మాత్రమే చూసుకొని మాట్లాడుతున్నా కానీ దేవునికి ఎంత కోపం, నువ్వు కోపం పుట్టిస్తున్నావు, నేను కోపం పుట్టిస్తున్నాను. ప్రతి మనిషి కూడా స్వార్థపరంగా ఆలోచన చేస్తున్నాడు. ఏంటమ్ముడు ఒక విషయము హనుమంతు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము చెప్పన్నా 2వ వచనం చదువు. ఏంటన్నా? 2వ వచనం, 1వ అధ్యాయము 2వ వచనము. మీరు చెప్తుంటారన్నా, ఉంటాయి మంచి వచనాలు ఉంటాయి అక్కడక్కడ. మంచి వచనం అంటే నీకు చెడు వచనాలు కనబడుతున్నాయా? నువ్వేం మాట్లాడినావో తమ్ముడు, నువ్వేం మాట్లాడినావో దానికి సమాధానం నేను చెబుతున్నాను. అదే చెప్పాను. నా మంచి వచనాలు నేను చెప్పేది వేరే, నీకు చెబుతున్నది వేరే. నీ అపార్థానికి ఒక మంచి వచనం చూపిస్తున్నాను. చూపెట్టన్నా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదువు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు తిరుగుబాటు చేసినారు? ఎవరు తిరుగుబాటు చేసిన వాళ్ళు? ఏమని తిరుగుబాటు చేసిన? తిరుగుబాటు ఎందుకు చేసినారు చెప్పు? ఎవరు తిరుగుబాటు చేసిన వాళ్ళు? ఇప్పుడు మన బిడ్డలు మన మీద తిరుగుబాటు చేయరన్నా? మన పైన మన తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరిని బట్టి తిరుగుబాటు చేస్తున్నారు? దేన్ని బట్టి తిరుగుబాటు చేస్తున్నారంటే మనం పెంచేది కానీ సరిగలేదు. ఇంకా ఇప్పుడు మన బిడ్డ, దేవుడు ఒక విషయం చెప్తాను, దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ద్రోహం చేసినట్టు నీ జీవిత కాలమే టైం ఇస్తాను. ఒకటి, ఆయన ఎవరికైనా మానవ కోటికి ఎక్కడైనా ఇక్కడ ద్రోహం చేశాడు అన్నట్లుగా మొట్టమొదటిగా ఆయన ఎక్కడైనా ద్రోహం చేసినట్టుగా చూపించగలవా? అన్నా ఒక నిమిషం అన్నా, నన్ను కూడా మాట్లాడి. మీరు ఎప్పుడు బైబిల్ చదువుతుంటారు, ఒక మంచి నాలెడ్జ్ తోటి చదువుతుంటారు. అలాంటి వచనాలు మీ మైండ్కు తగినప్పుడు కూడా మీరు దాన్ని పట్టించుకోరు. నేను ఇప్పుడు చూపిస్తాను నన్ను ఒక వచనం తీయి. ఇప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయం తీయి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము. ఒక్క నిమిషం అన్నా, నేను ఉండానా. 21వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తా. నేను చదువునానా? చదువు. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకారమైన సర్పములను పంపెను, అవి ప్రజలకు 6వ వచనం నుండి కిందికి చదువుతున్నానా.
6వ వచనం నుంచి. ఉమ్. ఆ దీంట్లో ఉన్న సారాంశమే మనం బయటికి సత్యాన్వేషతోటి వెలుపలికి చేయలే కానీ అంత మాత్రాన. తమ్ముడు ఉమ్, తమ్ముడు ఆగాగు. ఉమ్, అందుకు యెహోవా ప్రజల్లోనికి పాపకరములైన సర్పమును పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. ఉమ్. మరి 5వ వచనము 4వ వచనము ఏమైపోయింది తమ్ముడు? అక్కడ కూడా చదువుకుందాం అన్న. 5వ వచనం చూడు. కాగా ప్రజలు దేవునికి మోషేకుని విరోధముగా మాట్లాడారు. అవునా, మాట్లాడండి, వాస్తవమే. ఎందుకు మాట్లాడాలి చెప్పు? అదే ఇప్పుడు ఇప్పుడు నీ కొడుకులు నీకు ఎప్పుడు విరోధంగా మాట్లాడరానా? నీ కొడుకు ఎప్పుడు విరోధంగా మాట్లాడు? నా కొడుకు నాకు ప్రతిరోజు నా గురించి బజార్లో చెప్పుకుంటుంటే ఏడ్చుకుంటూ తుడుచుకుంటుంటాను. చివరికి వాడిని విడిచిపెట్టి దూరంగా పోతాను, లేకపోతే వాడిని ఏ శాపనార్థాలు పెడతానో నాకే తెలియదు. చంపేస్తావా? చంపేస్తావా? చంపిన తల్లిదండ్రులు ఎంతమంది చూపించాలి లోకంలో? అన్న అన్న ఒక్క నిమిషం. దేవుడు లోకాన్ని ఎంతో కాదు తమ్ముడు, నా మాట విను. చంపిన తల్లిదండ్రులను చంపిన పిల్లలను లోకంలో ఎంతమందిని చూపించాలి నీకు? వాళ్ళు అసలు ప్రేమమూర్తులు గారు. దేవుడు ప్రేమమూర్తి అంటే చూపిస్తున్నారు కదా మీరు. ఎవరు తమ్ముడు చెప్పింది వాళ్ళు ప్రేమమూర్తులు కాదని? నువ్వు ఎట్లా ఆలోచన చేసావు చెప్పు? చంపిన వ్యక్తి ప్రేమమూర్తి ఎట్లా అవుతాడన్న? పిల్లలు కాకోకున్నప్పుడేమో 2 చేతులతో లబలబ కొట్టుకున్నారు. పిల్లలైన తర్వాత వాళ్ళు ఏదో అంటే వాళ్ళని చంపేయడానికి సిద్ధపడుతున్నారంటే ప్రేమమూర్తులు కాదంటున్నావా? నాలాగా నా పిల్లలు కాకూడదని చెప్పి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థపరులుగా బ్రతకాలని ప్రతి తల్లి, నీవు నీ భార్య కూడా కోరుకుంటారు. ఎవరు దుష్టులు దుర్మార్గులుగా మారిపోవాలని, చెడుగా బ్రతకాలని ఎవరు కోరుకోరు. మానవ కోట్లు ఇంత మాత్రం ఉందంటే దేవునిలో ఇంకెంత ఉంటుంది ఒకసారి ఆలోచన చేయ తమ్ముడు. అవన్నా ఒక మాట నువ్వు మాట్లాడాలి, ఒక మాట నేను మాట్లాడితే దాన్ని తెలుసుకుంటామన్నా. నువ్వు మాట్లాడిన మాటకి సమాధానం చెప్తున్నది. ఇప్పుడు 6వ వచనం చదివినావు, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6వ వచనం చదివినావు. నేను 5వ వచనం చదివి చూపించినాను. అంటే దేవుడు ఇశ్రాయేల్ అందరికీ కూడా ఒక కానాను దేశాన్ని అప్పగించాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. వీళ్ళు ఏమిటికి ఆలోచన చేసినారు? అక్క అనక, చెల్లి అనక, తల్లి అనక, తమ్ముడు అనక, ఎవరితో పడితే వ్యభిచార కార్యక్రమాలు, దేవుని పైన విరుద్ధమైన కార్యక్రమాలు. మోషే సీనాయి కొండ మీదకి పోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేసినారు? బయటికి ఎక్కడికి వెళ్ళకన్నా దయచేసి ఇదే వచనం గురించి మాట్లాడాలి మనము. బయటికి అదే తమ్ముడు, ఇంకా కా తమ్ముడు, నువ్వేదో ఎవరో చెప్పినా కొన్ని మాటలు మాత్రం పట్టుకొని దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. ఏదేమైతే నీ విరుద్ధం నీకే ఉంటది, నా మంచితనం నాకే ఉంటది. కాకపోతే ఒకటి, నువ్వు ఏదైతే తమ్ముడు నువ్వేమంటానంటే, నువ్వేం నాకేం శత్రువు కాదు, నేనేం నీకేం శత్రువు కాదు. ఒకటి, నేను దేవుని నమ్మాను, నువ్వు కూడా దేవుని నమ్మానని అంటున్నావు, మంచిదే. కానీ ఇశ్రాయేలు మాదిరిగా తయారు కాకూడదు నువ్వు. నేను కూడా ఒకవేళ దేవుని నమ్ముకోకున్నట్టుగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా హేతువాదులు, నాస్తికులు ఉన్నారు. వాళ్ళకి మనకి ఇంకా మధ్య వ్యత్యాసం ఏమని చెప్పు? దేవుడే లేడు, మంచిగా తినండి త్రాగండి, ఏమి అక్క చెల్లి ఏ పాపము కూడా లేదు, నరకం లేదు, స్వర్గం లేదని చెప్తున్నారు నాస్తికులు, హేతువాదులు. ఇప్పుడు నీ సబ్జెక్ట్ చెప్పారా అన్న? నీ సబ్జెక్ట్ చెప్తే నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ నువ్వు క్లియర్ చేయాలంటే నేను చెప్పాను తమ్ముడు. నీకు సబ్జెక్టే తెలియదు బైబిల్లోనా? ఏమన్నా అనుకో, నిజం చెప్తున్నాను తమ్ముడు. హనుమంతు బాధన్నా పడు, లేకపోతే వీడేదో సైకో కూడా అనుకో, ఏమన్నా అనుకో. వాస్తవికంగా చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. నువ్వు ఏదైతే నిజాన్ని నమ్మావో అది నిజం కాదు, ఇది నిజం అనేటట్లుగా నువ్వు నమ్ముతున్నావు, దాన్ని ఫాలో కాగానే 10 మందికి ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసి పెట్టినావే, దాన్ని నీ ఇంట్లో కూతుర్లకి, తల్లికి, నీ భార్యకి చూపించి ఎలా ఉంటుంది? మీరు పెట్టిన పోస్టులు ఒకవేళ మేము భార్య పిల్లలతో కూర్చొని వినడానికి సిద్ధపడినప్పుడు ఏమైతాం చెప్పు? అంతకంటే హీనంగా బైబిల్లో ఉంటాయి కదన్నా. ఎక్కడ ఉన్నాయి తమ్ముడు? చూపించు. ఎక్కడున్నాయన్నా? లోతు దాంట్లో జరిగింది కదన్నా. లోతుతో ఏం జరిగింది తమ్ముడు? లోతు భార్యని దేవుడు చంపేస్తాడు అన్యాయంగా. ఏమని చెప్పినాడు దేవుడు? ముందుగా ఏమన్నాడు? నువ్వు వెనకకు చూడకు అంటున్నాడు. ఆమె వెనకకు చూసి మంచి మాట చెప్పినాడు, చెడ్డ మాట దేవుడే చంపేసినాడు. ఎడని చూసావా నువ్వు దేవుడు చంపినట్లు? మాట మీరిపోయిందేడా? ఎట్లానా? దేవుని మాటను తిరస్కరించింది అక్కడ. అదే అంటున్నా, దేవుని మాటను వెనక్కి తిరిగి కాతమ్ముడు. ఇంకోటి, లోతు కుమార్తెలు ఇద్దరు కూడా పాపం చేసినా కూడా వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. ఈమె యందు ఏ పాపం కనిపించకపోయినప్పటికీ కూడా దేవుని మాటను తిరస్కరించింది. కాబట్టి దేవుని మాటకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఏదో ఒక ప్రమాదానికి గురైపోతున్నారని దేవుడు చెబుతున్నాడు ముందుగానే. ఒక్క నిమిషం, ఒక మాటనా?
లోతు అంత భయంకరమైన వ్యభిచారమైన పాపం చేస్తే కూడా లోతు నీతిమంతుడు అని చెప్పబడింది. తమ్ముడు, ఇక్కడ ఒక్క నిమిషం లోతు మాట్లాడినాను. తమ్ముడు ఆగు నీ మాట నాకు అర్థమైపోయింది. లోతు అంత భయంకరంగా పాపము చేశాడని నువ్వు నిరూపిస్తే తమ్ముడు, నీ మాట నిజమని చెప్పి నేను కూడా బైబిల్ని వదిలేసి తమ్ముడు, నీవు చెబుతున్న బోధన నేను కూడా అంగీకరిస్తాను. లోతు పాపం చేశాడు, భయంకరమైన వ్యభిచారం చేశాడు అనేటట్లుగా నీ నోటితో నీవు బైబిల్లోగా నిరూపిస్తే తమ్ముడు, నా జీవిత కాలమే నేను బైబిల్ చదవను. ఇప్పుడు ఎట్లా నా జీవితంలో చదవను. లోతే చేశాడు అన్నట్లుగా కానీ నిరూపిస్తే నువ్వు తండ్రి కూతుర్లు కలిసేది తప్పు కాదనా? అవును తమ్ముడు, కలుస్తాం రండమ్మా అని పిలిచినాడా? రండమ్మా, నాకు కొంత కళ్ళు తీసుకురండి, లేకపోతే ఒక మత్తు ద్రాక్ష రసం తీసుకురండి, మత్తుగా తాపండి, నేను పడుకుంటాను, మీరు వచ్చి ఇంకా నాతో వ్యభిచరించండి అని ఆయన ఏమన్నా అన్నాడా? లేదన్నా, ఇప్పుడు మగపిల్లాడు స్పృహలో లేకపోతే అలాంటి చరిత్ర జరగదు. ఆడపిల్ల స్పృహలో లేకపోతే అది జరుగుతుంది, కానీ మగపిల్లాడు స్పృహలో లేకపోతే అది జరగదు. నువ్వు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకున్నా. మొన్న ఏమైంది, ఒక్క నిమిషము, ఈ రంజిత్ తోపిరు కూడా ఇదే పదవు లేవనెత్తిండు. అతను ఏమన్నాడంటే, స్త్రీలు వచ్చి నా మీద పడ్డారు కాబట్టి నేను నపుంసకుడు అయిపోతా, కాబట్టి నేను అలాంటి పాపం చేయనికే పాతపడ్డా అంటనన్నాడు. ఏమన్నా చెప్పింది అర్థం కాలేదు తమ్ముడు. అది రంజిత్ తోపురు అని పాస్టర్ ఉన్నాడు కదన్నా, ఆయన ఏమన్నాడంటే, స్త్రీలు వచ్చి అతని మీద పడ్డారంట. ఏం చేసిండంట అతన్ని, నేను చాతగానోని అయిపోతా, నేను నపుంసకుడు అయిపోతా, కాబట్టి నేను ఏం చేయాలో నేను చేసిన అంటున్నాని అతని చేసేసిండు మొత్తం పని. మరి ఇప్పుడు లోతు కూడా అట్లా చేసిండు. ఇప్పుడు మీన పడ్డప్పుడు అతన్ని ఏం చేయాలంటే దులిపించుకొని, ఇప్పుడు దేవుని పైన పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థం చేసుకొని మాట్లాడద్దు. ఒకటి చెప్తాను, బాగా విను. లోతు గాని, లోతు పిల్లలు గాని, భార్య గాని, వాళ్ళు ఎలాంటి దేశంలో ఉన్నారు, ఎలాంటి పట్టణాల్లో ఉన్నారు ఒక్కసారి ఆలోచించు. లోతు ఇంటికి తమ్ముడు వింటావా? లోతు ఇంటికి నేను చెప్పేది వినరు అంతా. లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు, నీ ఇంటికి ఎవరో వచ్చారే వ్యక్తులు, వాళ్ళని బయటకు పంపించు, మేము వారిని కూడవలనని చెప్పి పబ్లిక్ గా మాట్లాడతారు, బాలుర నుంచి మొదలుకొని వృద్ధుల వరకు. అలాంటి సమాజంలో నువ్వు నేను బ్రతికినా కూడా నీ పిల్లలు కూడా అదే విధంగానే పాడైపోతారు. లోకంలో ఏ పురుషులు అస్సలు లేరా? లోతు కుమార్తెలు ఆలోచన చేసిన ఆలోచన ఒకసారి జ్ఞాపకం చేసుకో. అది లోకంలో ఏ పురుషుడును లేడనేటట్లుగా అబద్ధం చెప్పి వాళ్ళ మాట్లాడుకొని వాళ్ళ తండ్రికి ద్రాక్షరసం ఇచ్చి మత్తుగా పడిపెట్టి వాళ్ళు చేసిన దుర కార్యక్రమం అది. లోతుగా చేసింది. మళ్ళీ ఇప్పుడు ఒప్పుకుంటున్నావు కదన్నా దుర కార్యక్రమం అని. ఎవరు చేసినారు? లోతు చేసినాడు అంటున్నానా? తమ్ముడు, లోతు నేను చెప్పేది వింటావా? లోతు చేసినాడని అంటున్నానా నేను? లోతు చేసినాడు అంట. నీకు అస్సలు ఇంకా తమ్ముడు మాట్లాడే విధానం తెలియదు. ఎవరో చెప్పిన మాటలకి ఒట్టిపడి ఉలికి పడొద్దు. ఒకటి సత్యం అయితే ఏదైతే సత్యం ఉందో అనుకుంటూ ఆలోచించి, ఇంకా ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నేను వైజాగ్ పోతున్నాను, ఎంత ఫ్రీగా ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా అంటే ఫోన్ చేస్తాను, ఏంటమ్ముడు మాట్లాడుకుందాము. అపార్థాలు చేయకండి. చెప్తారు కానీ ఫోన్ చేసినప్పుడు ఎవరు లిఫ్ట్ చేయరు. 100 ఫోన్ నంబర్లు నా దగ్గర, ఎవరు లిఫ్ట్ చేయరు. మరి నేను లిఫ్ట్ చేసినాను కదా. చేసావన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అడిగితే నువ్వేమనుకుంటావు? ఇక నువ్వు రియాలిటీగానేమో లేదు తమ్ముడు, 100 సార్లు చేస్తాడు. ఒకవేళ పని ఉండదనుకో క్షమించమని, పని ఉంటే నేను ఎత్తాను. లేకపోతే ఒకవేళ చేసినా కూడా ఫ్రీగా ఉన్నప్పుడు మరలా నేను కాల్ చేస్తాను నీకు. అదే ఇదే మాట మీదే ఉంటాను. తమ్ముడు, నువ్వు ఏదన్నా క్వశ్చన్ తీసుకొని రా, మాట్లాడదాము. లోతు కాదు అక్కడ పాపం చేసింది. లోతు కుమార్తెలు, లోతు భార్య ఎక్కడున్నారంటే సోదొమ గొమొర్రాలో ఉన్నారు. సోదొమ గొమొర్రా వాసులు ఎలాంటి వారు? ఇప్పుడు వావి వరసలు లేదు, మగవాళ్ళనే మరిగిన వాళ్ళు. అందుకే మీ ఇంటికి వచ్చిన వాళ్ళని, అతిథులుగా వచ్చిన వాళ్ళని బయటికి పంపించు, మేము వాళ్ళని కూడవలనని చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కూడా వస్తారు. అలాంటి వ్యవస్థ సమాజంలో బ్రతికిన వీళ్ళు చివరికి ఏమైనారంటే తండ్రికే మొత్తం ఇచ్చి వాళ్ళు వ్యభిచారించినారు. అది దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అన్న ఒక్క నిమిషం అన్న, నీ మాటని బట్టి డెడ్ బాడీని సంభోగం చేయడానికి సమస్తం అవుతుందన్నా? డెడ్ బాడీకి సంభోగం చేయొచ్చా? డెడ్ బాడీతోనా? డెడ్ బాడీతో సంభోగం స్త్రీలు చేయగలరా?
డెడ్ బాడీస్ అన్న. డెడ్ బాడీతో సంభోగం స్త్రీలు అదే తమ్ముడు, శవముతోన సంభోగం చేయగలరా అంటావు. ఆ. శవముతో సంభోగం చేస్తారా లేదా మనకెట్లా తెలుసు తమ్ముడు? అన్న ఇది చాలా లాజిక్ మాట, చిన్న పిల్లలు కూడా అర్థమయ్యే లాజిక్ ఉంటది. ఇది దీన్ని నువ్వు చెప్తాను. ఓకే లప్ప, నాకు అర్థం కాలేదు లప్ప. డెడ్ బాడీలతో కూడా సంభోగం చేస్తున్నారా? నువ్వు చూసావు ఎక్కడైనా? ఇప్పుడు డెడ్ బాడీ అనుకుందాము, లోతు డెడ్ బాడీ అనుకుందాము. లోతు డెడ్ బాడీ అని ఎవరు చెప్పారు తమ్ముడు? డెడ్ బాడీకి వ్యత్యాసం తెలుసు దానికి. అట్లా కాదు, మత్తులో ఉన్నాడు ఆయన. మత్తులో ఉంటేనన్నా ఇప్పుడు స్పృహలో ఉన్నట్టే కదా. అది డెడ్ బాడీ అయితే కదా తమ్ముడు? ఎవరు తమ్ముడు చెప్పింది? డ్రగ్స్ చేసుకున్నవాడు 3 రోజుల తర్వాత పైకి లేచి కూర్చుంటాడు. డెడ్ బాడీ ఎప్పుడన్నా లేచి కూర్చున్నది చూసినావా? అదే ఇప్పుడు డెడ్ బాడీతో సమానంగా పనుకున్నాడు అనుకో. అట్లెట్లయితే తమ్ముడు? అట్లా నీ అంతకు నువ్వే ఆలోచన చేయొద్దు ఎప్పుడు కూడా. డెడ్ బాడీ అంటే జీవం లేనిది, చలనం లేనిది, చలించలేనిది. ఇంకోటి ఆకలి దప్పులు కూడా లేకోకున్నట్టుగా పడిపోయినదే డెడ్ బాడీ. 3 రోజుల తర్వాత డ్రగ్స్ తీసుకున్నవాడు కూడా 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత లేచి అన్నాహారాలు తింటాడు, స్నానం చేస్తాడు. నేను డెడ్ బాడీ అనుకోవచ్చునా, ఉదాహరణ తీసుకుంటుండా. ఉదాహరణ ఎట్లా తీసుకుంటా తమ్ముడు డెడ్ బాడీని? ఇప్పుడు స్పృహలో లేకుంటే ఓళ్ళు వచ్చి ఎట్లా అతను అంటే రాత్రి తమ్ముడు, రాత్రి నిద్రపోతావు. నిద్రపోయిన తర్వాత నీ భార్య పిల్లలు ఇది డెడ్ బాడీ అని బాధపడుకుంటుంటారా? లేకపోతే ఇది డెడ్ బాడీ అని ఎప్పుడన్నా ఊహించుకున్నారా? నిద్ర మత్తు వేరే, మత్తు అంటే మద్యం కలిగిన మత్తు వేరే. మత్తులో ఉన్న వాళ్ళు, మత్తు ఆలోచన కలిగిన వాళ్ళు, మత్తులో నిద్రపోతున్న వాళ్ళు, మత్తుకు బానిసలైపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు జీవచ్ఛవంగా ఉంటారు. అంటే చలనం లేకోకున్నట్టుగా ఉంటారే గాని మరణించినట్టుగా మాత్రం ఉండరు. నేను ఒక మాట అడుగుతానా, నేనేమంటున్నా తప్పు పట్టడానికి అనుకోవచ్చునా క్లియరిటీ కోసము. ఇప్పుడు బాడీ అంత స్త్రోలో తప్పింది అని నువ్వు అంటున్నావు కదా. బాడీ అంత స్త్రోలో తప్పినప్పుడు అదొక అంగం కూడా, అది కూడా స్త్రోలో తప్పి ఉండాలి కదా. నీకెట్లా తెలుసు అంగం కూడా స్పృహలో తప్పిపోతుందని? అదెట్లా అన్న? ఇప్పుడు మొత్తం బాడీ అంతా డెడ్ బాడీ లాగా ఉన్నప్పుడు అదొక తమ్ముడు, నాడీ వ్యవస్థ అంతా కూడా పని చేస్తుంటుంది. బ్రెయిన్ అంటే మెదడు మాత్రమే మత్తులోకి వెళ్ళిపోతుంది. ఇక ఏ ఆలోచన కూడా ఉండదు. ఇంకో విషయం చెప్తాను, బాగా విను తమ్ముడు. అంగం ఎట్లా ఏదైతుందన్న అంటావు. ఇప్పుడు మత్తు బాగా ఫుల్ గా తాగిన వానికి ఏది నాడీ వ్యవస్థ కొట్టుకుంటుందో కొట్టుకోదా? అది కొట్టుకుంటుంది. మరి అంగం ఎట్లా ఎత్తదన్న అంటున్నావు? నరాలతో కూడినదే అంగము. ఆలోచన చేతప్పుడు చాలా వరకు ఆలోచన చేయాలి. ఊరికనే లేనిపోయినవన్నీ ఆలోచన చేసి జీవితాలను ఇది చేసుకోవద్దండి. దేవునికి శత్రువులు కావచ్చండి. లేదన్నా ఓకే తమ్ముడు, నేను వైజాగ్ పోయే పని ఉంది, ప్రయాణంలో ఉన్నాను. సరే వీలైతే ఎప్పుడైనా ఫోన్ చేయి, నైట్కి చేయి. మంచిదన్నా, ఉంటా. పెడదనా? నైట్కి 8 గంటల పైన చేయి. సరే మంచిదన్నా. ఓకే.